మే 15న సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. మే 25న రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ కాలంలో మిథున, తుల, కుంభరాశుల వారు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. గ్రహాలకి రాజు సూర్యుడు మే 15న వృషభ రాశిలోకి ప్రవేశించాడు. నెల రోజులపాటు వృషభరాశిలోనే సంచరిస్తాడు. మే 25న అంటే మరో 4 రోజుల్లో రోహిణి నక్షత్రంలోకి అడుగు పెడతాడు. సూర్యుడి రోహిణి నక్షత్ర సంచారంతో కొన్ని రాసుల వారికి సమస్యలు రావచ్చు. 12 రాసులపై సూర్యుడి నక్షత్ర సంచారం ప్రభావం చూపించినప్పటికీ 3 రాసుల వారికి మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సూర్యుడి రోహిణి నక్షత్ర సంచారంతో ఈ 3 రాసులకి నష్టాలు. సూర్యుడి రోహిణి నక్షత్ర సంచారం కారణంగా ఈ రాసుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ 3 రాసులకు సూర్యుడి రోహిణి నక్షత్ర సంచారం వలన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి. మిథున రాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం కొన్ని ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఈ సమయంలో వారికి నమ్మకం తగ్గుతుంది. కొత్త బాధ్యతల్ని స్వీకరించినప్పుడు పని ప్రదేశంలో ఇబ్బందులు కలగవచ్చు. ఈ సమయంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కొన్ని రోజులు ఆగడం మంచిది. కోర్టు కేసుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తులా రాశి వారికి సూర్యుడు నక్షత్ర సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు ఈ సమయంలో చదువు పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి ఉద్యోగులకి జీతం పెరిగినప్పటికీ ఖర్చులు ఎక్కువవుతాయి. కుంభరాశి వారికి సూర్యుడి నక్షత్ర సంచారం వలన వ్యాపారంలో నష్టాలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమస్యలు రావచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పెళ్లి కుదరక ఇబ్బందులు పడుతున్న వారికి పెళ్లి కుదరడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టవచ్చు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ సూర్య సంచారం కొన్ని రాసులకు సవాళ్లను తెస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతికూల పరిణామాలను నివారించడానికి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.